2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇంతకుముందు ఆల్రెడీ మనం ప్రామిసరీ నోట్ గురించి ఒక ఎపిసోడ్ అయితే చేసాం. సో దాని కింద కొన్ని కామెంట్స్ కూడా చూడడం జరిగింది. అంటే చాలామంది ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కొంత నగదుని ఇంకొకరికి ఇచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళు యూస్ చేసేది ఏమన్నా ఉంది అంటే ప్రామిసరీ నోట్. దాన్ని ఆధారంగా పెట్టి దానిలో కొన్ని సాక్షుల సంతకాలు తీసుకున్న తర్వాతే మనీ ట్రాన్సాక్షన్ అన్నీ జరుగుతూ ఉంటుంది ఇద్దరి మధ్య. కానీ కొన్ని సందర్భాల్లో మనీ ఇవ్వకపోవడం, చాలాసార్లు మనం మోసపోవడం కూడా చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మార్ఫింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ అలాంటి సిచ్యుయేషన్స్ కనుక ఇచ్చిన వాళ్ళకి జరిగితే వాళ్ళు చట్టబద్ధంగా డబ్బుల్ని వసూలు చేసుకోవాలంటే అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి అంటారు? ఓకే, మా ప్రామిసరీ నోట్ అనేది ఇవాళ మన జనసామాన్యంలో చాలా విస్తృతంగా తిరుగుతుంది. అంటే మన ఎక్కడ చిన్న చిల్లర కొట్టుల్లో మనకి పచారీ షాపుల్లో కూడా ప్రామిసరీ నోట్లు అమ్ముతారు, అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మీరు అన్నట్టు ఎక్కువగా ప్రామిసరీ నోటు బేస్ మీద ఎక్కువగా డబ్బులు ఇచ్చుకుంటాం పుచ్చుకుంటాం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అనుకున్న ప్రకారం వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే ఓకే, ఇంకా ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళ డబ్బులు వాయిదాలు అడుగుతూ ఉంటారు. అసలు ప్రామిసరీ నోటుకి మరో పేరు ఏంటంటే డిమాండ్ ప్రామిసరీ నోట్ అంటారు. అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చే విధంగా ఉండాలి. డబ్బులు ఇచ్చిన ఆయన ఏంటంటే డబ్బులు డిమాండ్ ప్రామిసరీ నోట్ అంటే ఐ డిమాండ్ టు పే వెన్ యూ ఆస్క్ అనేది దాని మీనింగ్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఈ రోజు నాకు డబ్బులు ఇస్తున్నారు, మీరు ఏ రోజున మీరు అడిగితే ఆ రోజు నేను ఇవ్వగలవాడని అనేది మెయిన్ కండిషన్ మీద టర్మ్ మీద జరుగుతుంది. సో అయితే ఏంటంటే కొంతమంది ఏమంటారంటే నేను ఒక 6 monthsలో ఇస్తాను, లేకపోతే 1 yearలో ఇస్తాను, ఈ ఇంట్రెస్ట్తో ఇస్తానని చెప్పేసి ముందే కండిషన్ చెప్తారు, రిక్వెస్ట్ చేస్తారు అనమాట. దాని ప్రకారం అతను ఓకే అంటాడు, పర్లేదురా 1 yearలో ఇవ్వు, నాకు ఇబ్బంది ఏం లేదు, లేదా 1.5 yearకి ఇవ్వు, మా పాప మ్యారేజ్ ఉంది, లేకపోతే అమ్మాయికి ఎడ్యుకేషన్ ఫీజు ఏదో కట్టాలి, ఆ టైంకి నాకు సరిపోతుందిలే, ఆ టైంకి ఇవ్వు అని చెప్తుంటారు. సో ఇట్లా మంచిగా డబ్బులు తీసుకుంటాం జరుగుతుంది. కానీ అతను డబ్బులు ఇచ్చే టైంలో అతనికి ఏదో డబ్బులు ఇవ్వలేకపోతాడు. అది విల్ఫుల్గా కొంతమంది ఇవ్వకుండా కూడా డ్రాగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సరే, ఏ రకంగా అతను డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఇతనప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు ఈరోజు మనం చర్చించే అంశం. దీనిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం మామూలుగా అడుగుతామమ్మా, ఎరా నువ్వు 1.5 yearలో ఇస్తా అన్నావు కదా, నాకు డబ్బులు చాలా అవసరం ఇమ్మని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయడమో లేదా డిమాండ్ చేయడమో స్మూత్గా అడుగుతారు. స్మూత్గానే అడగాలి. ఎందుకంటే ర్యాష్గా అడిగినా, లేకపోతే అతను అబ్యూజ్ చేసినా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో అతన్ని తిట్టినా, లేకపోతే క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేసినా, ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఇల్లీగల్ యాక్ట్స్ కింద వస్తాయి అన్నమాట, విచ్ ఆర్ పనిషబుల్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్ అనమాట. సో అప్పుడు రివర్స్ కేసు వేరే మారిపోతుంది, దీని తీవ్రత రూపే మారిపోద్ది. సో ఇతను మర్యాదగా అడగడం జరుగుతుంది. అయినా అతను ఎప్పుడు అడిగినా 1 week లేదా 2 months 1 month అంటుంటాడు. సో ఇతను కూడా న్యాచురల్గా ఏం చేస్తాడంటే ఒకసారి 2 సార్లు చూడడం జరుగుతుంది. తర్వాత 3వసారి ఇంకా లాభం లేదని చెప్పేసి అప్పుడు ఇతను ఏం చేయాలంటే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి. ఆ దగ్గరలో ఉన్న ఆయనకి నమ్మకస్తుడైనా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి, సార్ ఇట్లా జరిగింది, ఇది ప్రామిసరీ నోట్ ఉంది నా దగ్గర, ఇట్లా పలానా ఆయన డబ్బులు ఇవ్వాలి, ఇట్లా జరుగుతుంది సార్ అని మొత్తం అతనికి వివరంగా చెప్పాలి. చెప్తే అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తాడు. ఎందుకంటే మనం ఓరల్గా ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు, ఓరల్గా ఎన్నో అబద్ధాలు ఆడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనం ఓరల్గా కొన్ని నిజాలు చెప్పచ్చు, కొన్ని అబద్ధాలు చెప్పచ్చు, కొన్ని డెవలప్ చేయొచ్చు, కొన్ని తగ్గించవచ్చు. కానీ రిటర్న్గా ఒక లీగల్ నోటీస్ ఫామ్లో ఇచ్చామంటే దట్ ఈస్ బేస్ అనమాట. ఇక దాన్ని కాదంటానికి లేదు కదా, రిటర్న్గా ఉంటుంది, దానికి ప్రూఫ్ ఉంటుంది, ఇష్యూ చేసిన డేటు, అట్లాగే పోస్టల్ రిసిప్ట్ ఉంటుంది, ఒరిజినల్ పోస్టల్ రిసిప్ట్. మన ఇండియా పోస్ట్ వాళ్ళకి 25 rupees ఇచ్చి దానికి ఒక రిజిస్టర్డ్ పోస్ట్, ఇన్సూర్డ్ అనమాట, ఇన్సూర్డ్ పోస్ట్ అనమాట, రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూతో పంపించాలి. సేమ్ మ్యాటర్ ఉంటుంది అందులో. మనం 1 week టైం ఇస్తాం, విత్ ఇన్ 1 week మీ ఇంట్రెస్ట్ అనమాట, రూపాయి ఇంట్రెస్ట్ అంటాడు కదా, అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి ప్లస్ ఈ లీగల్ ఎక్స్పెన్సెస్ కూడా విత్ ఇన్ 1 weekలో నువ్వు పే చేయి, అదర్వైజ్ నీ మీద కోర్టులో దావా వేసి నీ మీద వసూలు చేయడం జరుగుతుందని చెప్పేసి నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్ అతను తీసుకున్నట్టు ప్రూఫ్ ఉంటుంది, మనకి ఎక్నాలజ్మెంట్ వస్తుంది, అతను సైన్ చేస్తాడు, ఎక్నాలజ్మెంట్ ఇట్లా ఇంటికి వస్తుంది, ఆ ప్రూఫ్ అయ్యే ఉంటుంది అనమాట. అతను రిప్లై నోటీస్ ఇవ్వచ్చు, లేదంటే సైలెంట్గా ఉండిపోవచ్చు. రిప్లై నోటీస్ వేరే రకంగా ఇవ్వచ్చు. మనం ఇటువరకు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా వేరే నిమిత్తం ఎక్కడో చీటీపాటు తాలూకో వేరే వాళ్ళకి ఇచ్చింది నువ్వు తీసుకున్నావు అని చెప్పేసి ఏదో ఒక ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తారు, ఒక ఫాల్స్ డిఫెన్స్ క్రియేట్ చేయొచ్చు. ఎవరు అతనుగా చెప్పి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ లాయర్ కూడా సలహా ఇచ్చి ఉండొచ్చు. కొంతమంది లాయర్లు ఏం చేస్తుంటారంటే అట్లా కూడా చెప్తుంటారు, ఇట్లా ఇస్తే బాగుంటుందని చెప్పి ఇస్తుంటారు.
అది కరెక్ట్ కాకపోయినా కానీ అట్లా ఇస్తుంటారు కొంతమంది అట్లాగా. అయితే ఏంటంటే అప్పుడు డబ్బులు అది ఇవ్వకపోతే అప్పుడు కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు కోర్టులో సివిల్ దావా ఫైల్ చేయాలి. సివిల్ దావా అంటారు. ప్రామిసరీ నోట్ అనేది మొత్తం కూడా సివిల్ ప్రొసీజర్ కోడ్ మీద ఆధారపడి ఓ దావా అంటే కోర్టులో వేస్తాం అనమాట. ఇలా అందులో కూడా మొత్తం స్టోరీ అంతా మామూలుగా ఉంటుంది. ఇలా పలానా రోజున తీసుకున్నాడు, ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేశారు, దానిలో ఇంత ఇంట్రెస్ట్ కడతానన్నారు, కానీ అడగ్గా నాకు ఇవ్వలేదు, ఎవేసివ్ రిప్లైస్ ఇస్తున్నాడు, ఇప్పుడు వాయిదాలు వేస్తున్నాడు, రీజనబుల్ కాజ్ అని చెప్పకుండా కూడా ఏదో ఎవేసివ్ రిప్లైస్ ఇచ్చుకుంటూ పోతున్నాడు. సో నేను నోటీస్ ఇచ్చాను ఆల్రెడీ. ఆ నోటీసు ప్రామిసరీ నోట్ ఒరిజినల్ ప్లస్ ఎక్నాలజ్మెంటు ఇవన్నీ కూడా ఫైల్ చేస్తూ, కాబట్టి అతని దగ్గర నాకు డబ్బులు వసూలు చేసి ఓ డిగ్రీ ఇమ్మని అడుగుతారు అన్నమాట. డిగ్రీ దీన్ని ఏమంటారంటే ఫైనల్ ఏ ఫార్మల్ ఇంప్రెషన్ ఆఫ్ ఏ కోర్ట్ ఇన్ ఏ సివిల్ సూట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిగ్రీ అనమాట. అంటే ఒక సివిల్ దావా వేసినప్పుడు జడ్జి గారు ఒక ఒపీనియన్కి వస్తాడు. ఓకే, వీళ్ళు 5 lakhs ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోర్టులో వేశారు. అది చూస్తాడు. వాళ్ళని అదర్ సైడ్ వాళ్ళు కూడా ఆన్సర్ వేస్తారు. నేను ఇది నిజం కాదనో, లేదా ఆయన కెపాసిటీ లేదనో, లేదా ఎక్కడి నుంచో నాది ప్రామిసరీ నోట్ నాది సంతకం ఫోర్జరీ చేసి ఫైల్ చేశారనో, ఇలా రకరకాలుగా వేస్తుంటాడు. ఈ ఫైట్ లీగల్ ఫైట్ అంతా కూడా 2-3 years నడుస్తుంది. ఇట్లా లాస్ట్లో ఫైనల్ వచ్చేటప్పుడు జడ్జి గారు ఒక కన్క్లూజన్కి వచ్చి ఇచ్చిన దాన్ని డిగ్రీ అంటారు అనమాట. ఈ డిగ్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లెయింటిఫ్ ఇస్తారు. ప్లెయింటిఫ్ అంటే కేసు గెలిచాడని చెప్తాను దావా. అది తీసుకెళ్ళి అతను ఏం చేయాలి, మళ్ళీ ఎగ్జిక్యూషన్కి అప్లై చేసుకోవాలి. అంటే ఈ డిగ్రీని అమలుపరచాలి. అమలుపరచమని చెప్పేసి మళ్ళీ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అమలు ఎలా పరుస్తారంటే దీనిలో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ అతను అరెస్ట్ చేయండి, సివిల్ అరెస్ట్ చేసి జైలుకి పంపించండి నా డబ్బులు ఇచ్చే వరకు అనేది ఒక రకమైన ఎగ్జిక్యూషన్ పిటిషన్. రెండోది, అతనికి ఒక ఇల్లు ఉంది, లేకపోతే ఒక 4 acres పొలం ఉంది. ఈ పొలముని లేదంటే ఇల్లుని ఏదో ప్రాపర్టీని ఏది డిమాండెడ్గా ఉంటే అది నీ డిగ్రీ అమౌంట్కి సాటిస్ఫై చేసే ఒక ప్రాపర్టీని తీసుకుని దాన్ని సేల్ చేసి నాకు ఇప్పించమని అడుగుతాం అనమాట. ఓకే. అప్పుడు కోర్టు ఏం చేయాలి, ప్రొసీడింగ్స్ తీసుకుంటుంది. మళ్ళీ నోటీస్ ఇస్తుంది. నోటీస్ ఇచ్చి వాడికి ఒక అవకాశం ఇచ్చి వాడు కౌంటర్ వేసుకునే అవకాశం ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్రాపర్టీని బయట పేపర్లో వేలం వేస్తారు. పలానా ఈ కోర్టులో వేలం వేస్తున్నారు, పలానా ప్రాపర్టీని ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వచ్చి పాడుకోమంటారు అనమాట. అప్పుడు వాళ్ళందరూ వచ్చి పాడుకున్న తర్వాత ఆ అమౌంట్ని ఇతని డబ్బులు ఇతనికి 5 lakhs విత్ ఇంట్రెస్ట్ విత్ ఎక్స్పెన్సెస్ మొత్తం అన్నీ కూడా ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన డబ్బు అతనికి ఇస్తారు అన్నమాట. దే రెంట్స్ ది మ్యాటర్. అట్లా అవుతుంది. అయితే వీటిలో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ప్రామిసరీ నోట్ రాస్తాడు, ఇస్తాడు, అయిపోతుంది. అతను ఏం చేస్తాడు, ఇతనికి నిజంగానే ఇతనికి డబ్బులు ఎగ్గొట్టేసేసి మనము ఆర్థికంగా లాభం పొందామని కొంతమంది దురుద్దేశంగా ఆలోచిస్తుంటారు. సపోజ్ 5 లక్షల అప్పు తీసుకున్నాడు, ఇంట్రెస్ట్తో అది ఇంకో 3 lakhs యాడ్ అయింది, అంటే 8 lakhs అయింది. ఈ 8 lakhs ఇతనికి ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తే నాకు 8 లక్షలు మిగులుతుంది కదా అని ఒక ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతనికి సపోజ్ 1 ఎకరమో 2 ఎకరాల పొలం ఉంటుంది అనుకుందాం. టేక్ ఫర్ అన్ ఇన్స్టాన్స్, ఒక ఉదాహరణగా అనుకుంటే 1 ఎకరం పొలం ఉంది అనుకుందాం. ఈ ఎకరం పొలం వాళ్ళ మనవడి పేరు మీదో లేకపోతే వేరే వాళ్ళు లేదా అమ్మేసేసుకుని చేసేద్దాం అంటే ఇతనికి ఆస్తి లేకుండా చేసుకుంటే అతనికి డబ్బులు ఈ కోర్టు డిగ్రీ ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు కదా. ఇవాళ మనం దావా ఇస్తే ఓ 3 yearsకి లేకపోతే 4 yearsకో డిగ్రీ వస్తుంది. అంటే కేసు మనం దావా గెలిచినట్టుగా కోర్టు మనకి ఒక ఆర్డర్ ఇస్తారు, డిగ్రీ ఇస్తారు. ఈ 3 సంవత్సరాల లోపు ఈ ప్రాపర్టీని ఇతను వేరే వాళ్ళకి అమ్మేయడమో లేకపోతే ఎలైనేట్ చేయడం అంటేనేమో అది ఎవరికి దారాదత్తం మామూలుగా ఇచ్చేయడం, రాసేయడం, గిఫ్ట్ డీడ్ కింద ఎవరికొని రాసేయడం, లేదంటే అమ్మేయడం, అట్లా చేసాడు అనుకో. ఇతనికి డిగ్రీ వచ్చినా ఉపయోగం ఉండదు. ఇంకా ఈ డిగ్రీ ఏం చేసుకుంటాడు, తల కింద పెట్టి పడుకుంటాం. ఇంకా అంటే ఇప్పుడు లేటెస్ట్ లా ఎట్లా ఉంటుందంటే ఎవరి పేరు మీద ఆస్తులు ఏమీ లేవో, స్థిరచర ఆస్తులు లేనివాడిని ఏ కోర్టు ఎవరు ఏమి చేయడానికి ఏం ఛాన్స్ లేదు. ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అదే కదా. నిన్ను తిట్టడానికి లేదు, కొట్టడానికి లేదు, ఏమీ చేయడానికి లేదు. నీ పేరు మీద ఏదైనా ఆస్తి ఉంటే వసూలు చేసుకుంటాం, లేదంటే సైలెంట్గా ఉండటమే. దట్ ఇస్ వాట్ ది లా ఈజ్ గోయింగ్ ఆన్ టుడే. ఎక్కడైనా సరే ఇప్పుడే కాదు, 1920 నుంచి కూడా ఇదే ప్రొసీడింగ్స్ ఉండాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ టైంలోనే 1920లోనే ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్లో యాక్ట్ చేయడం జరిగింది. ఇన్సాల్వెన్సీ యాక్ట్ 1920లో చేశారనమాట. అంటే ఎవరో ఇట్లా అప్పులు పాలైపోయడం వల్ల చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకుంటామో లేదా దౌర్జన్యాలు ఇలాంటివన్నీ నివారించడం కోసం ఆ రోజునే వాళ్ళు ఆ చట్టం చేయడం జరిగింది. సేమ్ ప్రొసీడింగ్స్, సేమ్ లా అనేది ఇప్పుడు కూడా మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని జరుగుతుందన్నమాట ఇప్పటికి కూడా. సో అప్పుడు దానికి ఒక ఏంటంటే ఆర్డర్ 38 అంటే
సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆర్డర్ 38 రూల్ 5 అనేది ఒక ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ అనమాట. ఈరోజు మనం దావా వేస్తాం 5 lakhs విత్ ఇంట్రెస్ట్ రావాలని చెప్పి దావా వేసేటప్పుడు అదే రోజు ఒక ఐఏ అంటారు, ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ అంటే మధ్యంతర దరఖాస్తు అంటారు మన తెలుగులో. అప్పుడు ఏం చేస్తామంటే, ఏమండి నేను ఈ దావా అతనికి 4 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం మొత్తం అమ్మేసుకుంటూ ట్రై చేస్తున్నాడు, మీరు తర్వాత నాకు ఈ డిగ్రీ వచ్చినా కూడా ఉపయోగం ఉండదు, అంతే కదా, డిగ్రీ యూజ్లెస్ అవుతుంది, ఉపయోగం ఉండదు. కాబట్టి ఏంటంటే ఆ ప్రాపర్టీ ఎవరికి అమ్మకుండా, ఎవరు కొనకుండా అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ అనే ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. అలాంగ్ విత్ ఆ పిటిషన్తో వేస్తారు దావా. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా అయితే జడ్జి గారు సాటిస్ఫై అవ్వాలి. అది ఏంటంటే నిజంగానే ఒక థర్డ్ పార్టీ అఫిడవిట్ ఇవ్వాలి. అంటే మనకి ఇద్దరికి సంబంధం లేకుండా వేరే అతను ఒకరిని తీసుకొచ్చేసి, నిజమే సార్ ఇతనికి డబ్బులు ఇవ్వాలి, అతను అమ్మడానికి ట్రై చేస్తున్నాడు, లేకపోతే అతను వేరే వాళ్ళకి అలైనేట్ చేయడానికి అంటే బదలాయించడానికి ఆస్తిని ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే అప్పుడు కోర్టు వారు సాటిస్ఫై ఏం చేస్తారంటే అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ అని ఒక ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్ ప్రకారం నోటీస్ ఇస్తారు డిఫెండెంట్కి. అంటే ప్రతివాది ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఆయనకి ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీసులో చెప్తాడు, నువ్వు 5 lakhs విత్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఈ అమౌంట్కి వితిన్ 72 అవర్స్లో 72 గంటల్లోపు ఏదైనా సెక్యూరిటీ ఈ కోర్టు ముందు పెట్టు. ఏదైనా సెక్యూరిటీ నీ పేరు మీద ఉన్న పొలమో స్థలమో లేకపోతే ఇళ్ళ స్థలమో ఏదైనా సరే, ఎనీథింగ్ ఫామ్ లేకపోతే ఒక డిమాండ్ డ్రాఫ్టో ఏదైనా సరే తీసుకొచ్చి పెట్టండి. అదర్వైజ్ ఈ అటాచ్మెంట్ అనేది ఆర్డర్ ఇవ్వడం మన జరుగుతుందని చెప్పేసి జడ్జి గారు ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. అతను తీసుకున్న తర్వాత 72 అవర్స్ అతను టైం ఉంటుంది. 72 అవర్స్ అంటే ఆబ్వియస్లీ 3 days అనమాట. అట్లా 3 daysలో అతను తీసుకొచ్చి ప్రాపర్టీని కోర్టులో సెక్యూరిటీ కింద పెట్టాలి. అప్పుడు మాత్రమే ఈ అటాచ్మెంట్ జరగదు. అటాచ్మెంట్ అంటే జప్తు అంటారు కదా, జప్తు ఆ ప్రాపర్టీని జప్తు చేశారు, అది కోర్టులో ఉంది అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, జప్తు చేస్తే ఏంటంటే ఎవరో దాన్ని కొనడానికి అవకాశం లేదు, ఇతను అమ్మడానికి అవకాశం లేదు. ఎప్పటి వరకు ఈ కేసు ఈ కోర్టులో ఏదైతే దావా వేసామో ఈ దావా తేలే వరకు, డిస్పోజ్ అయ్యే వరకు, లాస్ట్ వరకు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దీనిలో మళ్ళీ టామ్ ఉంటుంది. మళ్ళీ టామ్ అంటే ఇప్పుడు పల్లెటూరులో ఎట్లా ఉంటుంది, ఆ ఇల్లు జప్తు చేశారనుకో, పలానా వారి ఇల్లు జప్తు చేయడమైనది అని చెప్పేసి ఆ మామూలుగా ఇట్లా డప్పు కొడతారు కదా, డప్పు కొడితే టామ్ ఛార్జెస్ అంటారు, దానికి ఛార్జెస్ ఉంటాయి. అది పే చేస్తే ఊరంతా తిరిగి డప్పు కొడతారనమాట. కోర్టు వారు పలానా గ్రామంలో దీన్ని జప్తు చేశారో అని చెప్తాడు. అది ఎంతో అవమానకరంగా మన వాళ్ళు ఫీల్ అవుతారు. జనరల్గా గ్రామీణ వాతావరణంలో చాలా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఏమాత్రం అతనికి అవకాశం ఉన్నా వెంటనే రాజీ పడిపోయి డబ్బులు ఇచ్చేస్తారు. చాలా 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 కేసుల్లో ఇట్లా చేయడం జరిగిందనమాట, జరుగుతూ ఉంటుంది. సో ఈ పిటిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా అనేది ప్రామిసరీ నోట్లో డబ్బులు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.